వింధ్యా గోల్డ్ షేడ్ మీ బంగారం మీ ఇంటికి 10 month స్కీమ్ 10 EMIs 10% బోనస్ ఎవ్రీ మంత్ లక్కీ డ్రా లక్కీ విన్నర్ కి మరో 20% అదనపు బంగారం. సంతోష్. ఏం చేస్తుంటారు? నేను ఐటీ. సో ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ని బాయ్ ఫ్రెండ్ ని బంగారం బంగారం అని చెప్పి పిలుస్తుంటారు కదా, ఒకవేళ వాళ్ళు బంగారం ఇప్పియమంటే ఇప్పిస్తారా? ఇప్పియా. ఎందుకు? నా దగ్గర ఉంటే ఇప్పిస్తా, లేకపోతే లేదు. ఓకే. సో ఇప్పుడు గోల్డ్ అంటే మీ దృష్టిలో ఏంటి? బంగారం. అంటే చాలా వరకు ఫ్యామిలీస్ లో మాట్లాడుకుంటారు, గోల్డ్ మన దగ్గర ఉంటే ఎప్పటికో ఒప్పటికి యూజ్ అవుతుంది అని చెప్పేసి. సో అలా ఎప్పుడైనా మీకు ఎదురైందా? అంటే ఆ గోల్డ్ యూజ్ అయిందా? ఆఫ్ కోర్స్ యూజ్ అయింది. ఏ పరంగా? స్టడీ పరంగా అయ్యి ఉండొచ్చు, దేనికైనా యూజ్ అయ్యింది. గోల్డ్ ఉండడం మంచిదే. సో ఎప్పుడైనా గోల్డ్ రేట్ పెరుగుతుంది కదా ఇప్పుడు, అబ్బా అప్పుడు కొనుంటే బాగుండు అని ఎప్పుడైనా అనుకున్నా? యా, మా మదర్ అనుకున్నారు అప్పుడు కొనుంటే బాగుండు అని. ఏ సిచ్యువేషన్? పర్టికులర్ సిచ్యువేషన్ అది ఐడియా లేదు. మా మదర్ అయితే అనుకున్నారు. ఇప్పుడు గోల్డ్ అంటే ఓన్లీ ఆర్నమెంటా లేకపోతే అసెటా? ఇప్పుడైతే అసెటే బ్రో. డే బై డే ఇంక్రీజ్ అవుతుంది కదా. ఒకప్పుడు అంటే తక్కువ ఉండే, ఇప్పుడు డే బై డే ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు అది ఒక అసెట్ అయిపోయింది. ఒక అసెట్ అయిపోయింది. ఒక సైడ్ గోల్డ్, ఒక సైడ్ ఐఫోన్ పెడితే మీరు ఏది సెలెక్ట్ చేసుకోండి? గోల్డ్ బ్రో. ఎందుకు? ఫ్యూచర్ ఉంటది దానికి, మనం ఎప్పుడైనా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఐఫోన్ అంటే యూజ్ అండ్ త్రో టైప్ నా దృష్టిలో. గోల్డ్ అంటే మనకి దేనికైనా ఉపయోగపడుతుంది ఫ్యూచర్ లో. ఇన్ కేస్ ఎనీ సిచ్యువేషన్ లో ఉపయోగపడచ్చు. హాస్పిటలైజ్ అయినా ఉపయోగపడచ్చు, దేనికైనా స్టడీ పరంగా పిల్లలకి దేనికైనా యూజ్ అవుతుంది. సో ఒకవేళ గోల్డ్ చాలా తక్కువకి వస్తుంది అంటే, ఎవరి మధ్యలో ఎవ్వరు ఉండరు, డిస్ట్రిబ్యూటర్స్ ఎవ్వరు ఉండరు, డైరెక్ట్ మనకు కంపెనీ నుంచి అటు గోల్డ్ వస్తుందంటే మీరు కొంటారా? తక్కువకి వస్తుందంటే కొంటారు. రీజనబుల్ ప్రైస్ లో ఉంటే తీసుకుంటారు ఎవరైనా, నాట్ ఓన్లీ మీ, ఎవరైనా తీసుకుంటారు. థ్యాంక్ యూ.